2025 సంవత్సరాల క్రితం మానవతారుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులైనటువంటి వారిని ఎంతగానో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం ద్వారా, విశ్వసించటం ద్వారా మనిషికి శాంతి, పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఒకప్పుడు మేము పాపములో, లోకములో, శాపములో బ్రతుకుతున్నప్పుడు యేసయ్య తన అమూల్యమైన ప్రాణాన్ని కలువరి శిలువలో మనందరి కొరకు పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ దేవుణ్ణి విశ్వసించి మేము కూడా మా పాపములను విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మాకు ఎంతో నెమ్మది, ఆదరణ, ఆశీర్వాదం, మేలు, రక్షణ దొరికింది. శాంతి సమాధానాలు కలిగినాయి. ఆ శాంతి సమాధానాలు మాకు అనుగ్రహించిన దేవుడిని మీకు కూడా మేము పరిచయం చేయాలని మీ మధ్యలోనికి వచ్చాం. పిల్లరా, చాలా మంది ఇదొక మతం అని, లేకపోతే ఇదొక కులానికి సంబంధించిందని అనుకుంటారు. కానీ యేసు ప్రభు మరి సర్వమానవాళిని ప్రేమించి, సర్వ సృష్టిని ప్రేమించి, సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. కనుక ఎందరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారికి మరి రక్షణ, పరలోకం అనగా స్వర్గము అనేటటువంటిది ప్రాప్తిస్తూ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సత్య సువార్తను మీకు తెలియచేయడానికి మీ మధ్యలోకి వచ్చాం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు మీరు పొందండి. దేవుని నమ్ముకుంటే మరి ఎంతో మనశ్శాంతి, ఆదరణ, నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, ఒకప్పుడు మేము ఈ లోకంలో ఎంతో త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మరి జులాయిగా బ్రతుకుతున్నటువంటి మమ్ములను ప్రభు రక్షించి మరి మమ్మల్ని ధన్యులుగా చేశారు. ఆ గొప్ప సంగతిని మేము మీకు తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చాం. విన్న మీరు ధన్యులు. మీరు కూడా యేసు ప్రభువుని బలవంతమేమి కాదు, ఇష్టముతో ఎందరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ ఆయన శాంతిని, నెమ్మదిని, పాపం నుంచి విడుదలను కలిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తాం. ఈ మాటలు విన్న మీరు ఎక్కడున్నా మీ హృదయంలో యేసు ప్రభువుని విశ్వసించినట్లయితే, ప్రేమ గల తండ్రి